తెలంగాణలో రైతుల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచుతున్నా అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 కాలాల పాటు కష్టపడి పండించిన పంట తడిసి ముద్దైపోతుందని వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, లారీల కొరత, లేబర్ల కొరత, కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత రాత్రి కురిసిన వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అంతా వర్షానికి తడిచి ముద్దైంది. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి ఇక్కడే కొనుగోలు కేంద్రంలో ఉండడంతో వర్షాలు కురుస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మనము నందిపేట మండల కేంద్రంలోని ఒక కొనుగోలు కేంద్రం వద్ద ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే రైతులు తడిపోయిన ధాన్యాన్ని చేతిలో పట్టుకొని నిలబడుతున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ చెప్పినప్పటికీ పట్టించుకోవాలని చెప్పేసి రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే తడిసిన ధాన్యాన్ని తాము ఏం చేసుకోవాలని గత సుమారుగా 2 నెలల క్రితం తాము వడ్లు కోసి ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించినప్పటికీ అక్కడ పట్టించుకోవాలని చెప్పేసి వారంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే రాత్రి కురిసిన వర్షాలకు చూసినట్లయితే భారీగానే నష్టం జరిగింది. రైతుల నడ్డి విరిగిందని చెప్పుకోవచ్చు. గత 2 నెలల క్రితం నుంచి కూడా పలుమార్లు రైతన్నలు తమకు న్యాయం చేయండి, తమకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన కొనుగోలు చేయటం లేని చెప్పేసి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం స్పందన లేకపోవడంతో రాత్రి కురిసిన అకాల వర్షానికి తాము తీవ్రంగా నష్టపోయామని కూడా చెప్తా ఉన్నారు. అయితే రాత్రి కురిసిన వర్షాల కారణంగా కమ్మర్పల్లి, మోడ్తాడ్, భీమ్గల్, నందిపేట్, ఆర్మూర్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైపోయింది. మొలకలు వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా రైతులు అంటా ఉన్నారు. అయితే మనతో పాటు కొంత రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, వర్షం కురిసింది రాత్రి, ఎట్లా ఉంది మీ పరిస్థితి ఇక్కడ? ఏం ఘోరం అంటే బాగా ఘోరం ఉంది సార్. నిన్న సాయంత్రం నుంచి అంటే 2 గంటలన్నర పడ్డది వర్షం. ఇక మాకు లేబర్లకు పెట్టుడికే ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ లేబర్లకు పెట్టుడికే మాకు సగం డబ్బులు అటే పోతున్నాయి. ఇప్పుడు దగ్గర ధాన్యం కోసి 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి మా ఊరికి అసలు వస్తాను లేవు లారీలు. ఇక వస్తున్నాయి అంటున్నాయి. ఈ సన్న పద్ధతులు అసలు ఎవరు తీసుకుంటాను లేరు. మాకు బాగా నష్టం అవుతుంది, బాగా కష్టం అవుతుంది. మాకు ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలుస్తలేదు సార్. ఆ వర్షాకాలం ఇట్లా మొలకలు వచ్చినాయి సార్. మొలకలు వచ్చినాయి ఇట్లా చూపిస్తే, అమ్మా నువ్వు ఒకసారి చూపెట్టు అన్నట్టు మేము చూపిస్తే, మీకు న్యాయం చేస్తామమ్మా, న్యాయం చేస్తామని అంటే మాకు ఏం న్యాయం చేయలేరు సార్. నిజంగా మా దత్తపురం బాగా ఘోరం చేస్తున్నారు. నిజంగా మత్తు బాగా ఎంత చెప్తున్నారు, తీసుకుపోతున్నారు, వీడు తీసుకుపోతున్నారు, ఏమో తీసుకుపోతున్నారు, కానీ మాకు అసలు ఏం న్యాయం చేస్తలేరు సార్. మీకు దండం చేస్తాం, మాకు మా దత్తపురంకు న్యాయం చెయ్యూరి. మా కష్టంలో ఉన్నాం మేము ఇంత. నిజంగా సార్ మీకు దండం చేస్తాం, మా ఎమ్మెల్యే సార్ అందరికి దండాలు చేస్తాం, మాకు న్యాయం చేయండి. మా దత్తపురంకు బాగా ఘోరమైంది. 2 సార్లు వర్షం కట్టే 2 సార్లు తడిచిపోయినాయి. ఈ నుంచి అన్ని మాకు వడ్లు కుట్టిన సంచులు టప్పి కుట్టినాయి. ఇక్కడ నుంచి అక్కడ కుట్టిన సంచులు మళ్ళీ ఆయన ఏమంటున్నారంటే సొసైటీ సంబంధించిన అయినా ఇవి టప్పి వేసి గుమ్మరిచ్చి మళ్ళా గుట్టేపి ఆరబెట్టంటారు. అట్లా చేసిన మేము. ఇప్పుడు మాకు ఎవరు లేరు, మాకు మా ఆయన లేడు, ఎవరు లేరు. చిన్న పిల్లలు ఉన్నారు నాకు. నేను ఒక్క మగ మనిషి లేని దాన్ని. మాకు ధాన్యం కోసి ఇప్పుడు దగ్గర 2 నెలలు అవుతుంది. ఒక్కొక్కరికి నెల అవుతుంది, ఒక్కొక్కరికి 2 నెలలు అవుతుంది. నెల అయిపోతుంది, ఒక్కొక్కరికి 2 నెలలు అవుతుంది. మా అయితే నెల అయిపోతున్నది. అంత ఘోరం ఉన్నది సార్. మీకు దండం మరొకరు ఉన్నారు మళ్ళీ. అమ్మ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు వర్షం పడి కురిసింది కదా రాత్రి సార్. ఏం చెయ్యాలా? అట్లు భర్త లేడు, చిన్న పిల్లలు, మందికే పెట్టుడు చేసిన కూలంతా ఏం రెండకొచ్చింది. ఈయనే వంటున్నాము, ఈయనే ఉంటున్నాము. రాత్రి గడియకైతే మొత్తం ఈయనే వన్నాం. చలికి ఉన్నాయి పోయినాక ఇంటికాడ ఏమున్నది అని సొసైటీనే వన్నాము. దయచేసి మాకు సాయం చేయాలి దత్తపూర్కు. మరొక మహిళ ఉంది, మహిళా రైతు ఉంది, మాట్లాడదాం. ప్రస్తుతం అమ్మ ఇప్పుడు ఎన్నిసార్లు ఇట్లా వర్షం పడ్డది? వర్షము సార్ 2-3 సార్లు మొగులైంది. పడదచ్చనుకున్నాము. మేము రైతులము, మేము కష్టం చేసుకుంటూ మాకు కడుపు వండితేనే మాకు కడుపు నిండుతున్నది. మా చిన్న పిల్లలు ఉన్నారు. ఈ వడ్లు నిండితేనే మాకు భార్య లేదు, భర్త లేదని అట్లా పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలను పట్టుకొని అట్లా పోషించాలా, టప్పించేమనిసాలా. కాళ్ళు మొక్కిన అనుకోవడంగా వాళ్ళు వస్తలేరు. డబ్బులు ఇస్తే మేము వస్తామని అంటున్నాం. డబ్బులు ఎడికెళ్ళి ఇవ్వాలా? ఇవ్వండి, డబ్బులు ఇవ్వమంటే మేము డబ్బులు ఇవ్వగలుగుతామా? మాకు ఎక్కడేం ఆధారం లేకుంటే మేము ఎట్లా బతకాలి సార్? డబ్బులు మేము ఎక్కడికెళ్ళి ఇవ్వాలి సారు? ఇవి మేము ఇస్తే డబ్బులు ఇస్తామంటున్నారు. పని చేస్తే డబ్బులు ఇవ్వమంటారు, పని చేస్తే డబ్బులు ఇవ్వమంటారు సారు. మాకు హెల్ప్ చేయండి. ఒకటి మరొకరు వాళ్ళతో కూడా మాట్లాడదాం. ప్రస్తుతం అయితే వర్షం కురిసింది కదా, ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? అంటే ఇప్పుడు వర్షం కురిసింది కదా, ఇక్కడ వీళ్ళు ఇక్కడ వచ్చి డౌన్ పేస్తారు. డౌన్ నుంచి ఇప్పుడు పైబడి ప్లేస్ కు మాస్తున్నాం వడ్లని. ఇవన్నీ ఇబ్బందులు అవుతుంది. అడ్లు తొందర పంపిస్తే మాకు కూడా తొందర అయిపోతుంది. అట్లా ఆ తొందర పంపించక ఇవన్నీ లారీకి డబ్బులు అడుగుడు, సంచికి డబ్బులు అడుగుడు, ఇవన్నీ డ్రైవర్ కు
బస్తా ఇవన్నీ అడుగుట్లా ఆగుతున్నాయి. ఆ ఇచ్చినా కూడా ఆగుతుంది. ఇప్పుడు ఎన్ని రోజులైనా కోసేది ఏ నెల అవుతుంది, నెల రోజు అవుతుంది కోసి ఒకటిసారి పడ్డది. దానిపైన లేదా నానిపోయినాయి కదా, చూస్తున్నారు కదా. ఇవి నానుతున్నాయి. ఇవి పచ్చిదంతా ఇక్కడ తీసి అటు పోతే ఆరితేనే తీసుకుంటారు అంటారు. ఆరాల మళ్ళీ ఇవి ఎండాల వారం మళ్ళా వారం కావాలి. అట్లా ఇట్లా వాళ్ళకి పైసలు వీళ్ళకి పైసలు ఇచ్చాక కూడా పెద్ద పెద్ద వాళ్ళు తీసుకోవద్దురు, చిన్న చిన్న వాళ్ళు ఆపుతారు. ఇది సార్ మ్యాటర్. అయితే మరికొందరు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి మరి దారుణంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రైతులంతా మరోవైపు ఆందోళన కూడా చెందుతూ ఉన్నారు. అయితే వర్షం కురియడంతో ఇక్కడ రైతన్నల పరిస్థితి మటుకు చూడొచ్చు. మొత్తంగా ఇదంతా తడిసిన ధాన్యం, విజువల్స్ చూడవచ్చు, ధాన్యం అంతా తడిసిపోయింది. రైతన్నలు మటుకు రోజుల తరబడి తాము కొనుగోలు కేంద్రాల వద్ద కళ్ళాలలో ఉంచడంతో ఈ విధంగా ఏర్పడిందని చెప్పేసి రైతులు అంటా ఉన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. రైతుల పరిస్థితిని ప్రభుత్వం కానీ నేతలు కానీ అర్థం చేసుకోవాలని, గతంలో 2 సార్లు వర్షం కురిసిందని అధికారులకు తెలిపినప్పటికీ ఎలాంటి స్పందన లేదని, రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దనే ఈ విధంగా ధాన్యం ఉండడంతో వర్షార్పణం అవుతుందని చెప్పేసి రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కల్లాల కేంద్రాల తాజా పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HM టీవీ, నిజామాబాద్.